నా పేరు బి అఖిలేష్. సి బెలగల్ జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుతున్నాను. ఆంధ్ర వైభవం గేయ సారాంశాన్ని సొంత మాటలో చెబుతున్నాను. గౌతమి నది తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తుంది. కృష్ణా నది కోహినూరు వజ్రాన్ని అందంగా తన కురులలో నిలుపుకుంది. తుంగభద్ర నది తన ప్రవాహంతో రాయలసీమను రతనాల సీమగా మార్చింది. ఇవన్నీ తెలుగు తల్లికి అందాన్ని తెచ్చాయి. తెలుగు తల్లికి సుఖాన్నిచ్చాయి. తెలుగు యోధుల ప్రతిభను చెప్పే వీరగాథలు పాడుకుంటూ సాగిపోదాం. మన దేశంలో పాడి పంటలు పొంగి పొర్లుతున్నాయి. తెలుగు చరిత్ర గురించి గానం చేస్తూ ముందుకు సాగిపోదాం. కాకతీయ రాజు కత్తుల కాంతులు మన రక్తాన్ని పొంగేలా చేస్తుంది. రాణి రుద్రమ్మదేవి తన యుద్ధంలో చూపించే నైపుణ్యం, శత్రువుల పొగరు, అణిచే విధానం చూసే మనకు రక్తం పొంగుతుంది. బాలచంద్రుని భుజగర్వం మనకు రక్తం పొంగేలా చేస్తుంది. తిక్కన్న కవితంలో తెలుగుదనము తేనెలొలుకుతుంది. త్యాగయ్య తన కృతులలో రాళ్ళను కూడా కరిగించాడు. హంపిలోని శిల్ప సంపద తెలుగు తల్లి హంపిలోని శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసునిస్తుంది. తెలుగు జాతి గర్వించే కందుకూరి, గిడుగు వెంకట రామమూర్తి, అప్పారావు వంటి గొప్పవాళ్ళు గురించి ఏం చేయాలా? తెలుగు జాతి గర్వించే కందుకూరి వెంకట రామమూర్తి, అప్పారావు వంటి తెలుగు తల్లికి ముద్దు బిడ్డల గొప్పదనాన్ని చాటి చెప్పుదాం. వెరీ గుడ్, బాగా చెప్పినావు నాన్న. గిడుగు వెంకట రామమూర్తి పంతులో నాల.